వెస్టిండీస్ దిగ్గజ బ్యాట్స్మెన్ యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్ల తరపున ఆడాడు. 142 మ్యాచ్ల్లో 4965 పరుగులు చేశాడు. అయితే ప్రపంచంలోని పలు ఫ్రాంచైజ్ క్రికెట్ లీగ్లో తన బ్యాటింగ్తో అభిమానులను అలరించిన యూనివర్సల్ బాస్ తాజాగా తన బెస్ట్ ఐపీఎల్ ప్లేయింగ్ 11ని ఎంచుకున్నాడు. క్రిస్ గేల్ తన జట్టులో 7 భారత ఆటగాళ్లతో పాటు విదేశీ కోటాలో తనతో పాటు ఏబీ డివిలియర్స్, డ్వేన్ బ్రావో, సునీల్ నరైన్కి చోటిచ్చాడు. 12వ ఆటగాడిగా డేవిడ్ వార్నర్కి అవకాశం ఇచ్చాడు. ఇక తన టీంకి ఎంఎస్ ధోనీని సారథిగా ఎంచుకున్న యూనివర్స్ బాస్ ముంబై ఇండియన్స్ 5 టైటిల్స్ని అందించిన రోహిత్ శర్మకి జట్టులో చోటివ్వలేదు. క్రిస్ గేల్ తన జట్టు ఓపెనర్స్గా తనతో పాటు విరాట్ కోహ్లీని ఎంచుకున్నాడు. 3వ స్థానంలో మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనాను ఎంచుకున్న యూనివర్సల్ బాస్ 4వ స్థానంలో ఏబీ డివిలియర్స్కి అవకాశం ఇచ్చాడు. సర్ రవీంద్ర జడేజాను ఆల్రౌండర్గా, కెప్టెన్ అండ్ వికెట్ కీపర్గా ఎంఎస్ ధోనీని తీసుకున్నాడు. 7వ స్థానంలో డ్వేన్ బ్రావోకు స్థానం కల్పించాడు. సునీల్ నరైన్, యజువేంద్ర చాహల్ని స్పిన్నర్స్గా, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్లను పేసర్స్గా ఎంచుకున్నాడు గేల్. అయితే తన జట్టులో రోహిత్తో పాటుగా ఐపీఎల్లో బెస్ట్ ఆల్రౌండర్ అయిన పాండ్యను తీసుకోకపోవడం ఫ్యాన్స్ని కొంత ఆశ్చర్యానికి గురిచేస్తోంది అనే చెప్పాలి.